మంచి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి మీ ట్రైనింగ్ నుంచి వెళ్ళి. వాట్ ఎగ్జాక్ట్లీ డివార్మింగ్ షెడ్యూల్, వాట్ ఎగ్జాక్ట్లీ వ్యాక్సినేషన్ షెడ్యూల్ అని చెప్పేసి ఒక క్లియర్ కట్ ఐడియా వచ్చింది. అండ్ బేసిక్ ప్రాబ్లమ్స్, జ్వరం కానీ దగ్గు వచ్చినప్పుడు ఏం చేయాలన్న ఒక మెడికేషన్ కూడా మంచిగా క్లియర్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వీఆర్ వెరీ థ్యాంకింగ్ యూ దట్. అండ్ స్పెషల్లీ ఏంటంటే మీ ప్రోడక్ట్స్ నుంచి అయితే లబ్ధి పొందిన వాళ్ళు నేను కూడా ఫ్రంట్ లైన్ ఉంటానండి ఆల్మోస్ట్. సో స్పెషల్గా ప్రోడక్ట్స్ మాత్రం సూపర్ అండి. ఇది ఫ్యాట్ ప్రో ఫోర్టే కానీ మినరల్ మిక్చర్స్ కానీ ఇవన్నీ ది బెస్ట్ ఉంటాయండి. అది తర్వాత పవర్ కింగ్ గోల్డ్ అనేది అయితే అది ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అనమాట కిడ్స్కి. సో ఇక్కడ నేను షేర్ చేసేంత నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ అండి. నేను ఫేస్ చేసినవి కొన్ని సంవత్సరాలు ఫేస్ చేసిన తర్వాత నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఫామ్ పెట్టిన వెంటనే యూట్యూబ్ స్టార్ట్ చేసేసి ఆ ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఏదో చెప్పేయడం అనేది అయితే నేను చేయలేదు. నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అండ్ చాలామంది రైతులు నష్టపోతున్నారు. డబ్బు నష్టపోతే చాలా డిసప్పాయింట్ అయిపోతారు. ఎందుకు నష్టపోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతోనే నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడం అనేది జరిగింది. అండ్ అందరికీ షేర్ చేయడం అనేది జరిగింది. అండ్ ఫార్మర్స్కి ఏదైతే బెనిఫిట్ అవుతుందో దాని మీద నేను వర్క్ చేస్తుంటాను. సో ఈరోజు టాపిక్ కూడా ఈరోజు ఏం టాపిక్ అంటే మనము యాక్చువల్లీ ట్రైనింగ్ వచ్చినప్పుడు రీసెంట్ October 26 మన ట్రైనింగ్లో వచ్చిన వాళ్ళు ఒకవేళ మేము ఈ అక్టోబర్ నవంబర్ ఈ మూమెంట్లో జీవాలు తీసుకుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఫామ్లో వచ్చినప్పుడు స్టార్టింగ్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ మెడిసిన్స్ అంటే ఏ డివార్మింగ్ చేసుకోవాలి, ఏ వ్యాక్సిన్ వేసుకోవాలి, ఎటువంటి మెడిసిన్స్ మనం ఫామ్లో అవైలబుల్ పెట్టుకోవాలి అనే క్వశ్చన్ అనేది రేస్ చేశారనమాట. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మొత్తం వినండి. ట్రైనింగ్లో చెప్పింది ఉంది, దాని తర్వాత కూడా కొన్ని పాయింట్స్ యాడప్ చేశాను. అవి కూడా మొత్తం ఫుల్ వీడియో వినండి ఫస్ట్. తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. సో హిందీ ట్రైనింగ్ కోసం కూడా నన్ను చాలామంది అడుగుతుంటారండి. చాలా రోజుల నుంచి పెట్టలేకపోతున్నా. ఇప్పుడు హింदी ट्रेनिंग ఈ మంత్ November 16 ఉంది. सो जो भी इंटरेस्टेड है हिंदी ट्रेनिंग के लिए मेरे को एक नंबर पे व्हाट्सएप कीजिए और आपका रजिस्ट्रेशन कर लीजिए ट्रेनिंग के लिए. 16 नवंबर को हिंदी ट्रेनिंग ఇన్ హైదరాబాద్. ఒకసారి ఏమడిగారంటే కొత్తగా మనం జీవాలు తెచ్చుకుంటే మనము ఏం చేయాలి, స్టెప్ బై స్టెప్ చెప్పమని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జీవాలు కొనేది చాలా ఇంపార్టెంట్. వర్షం పడేటప్పుడు, మూలం ఇట్లా మూసుకొని ఉన్నప్పుడు, ఇలాంటప్పుడు కొనకండి. బాగా ఎండలుండి 10-15 రోజులు బాగా ఉన్నప్పుడు అప్పుడు వెళ్ళి మ్యాక్సిమం సంతల్ని అవాయిడ్ చేయండి. రైతుల దగ్గర కొనడానికి చూడండి, లేదా ఎవరన్నా కేజీల ప్రకారం అమ్ముతుంటే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవడానికి చూడండి. అక్కడ ఏం చేయాలరా అంటే యాక్టివ్గా ఉన్న యానిమల్సే కొనాలి. మీకు కావాల్సిన యానిమల్స్ సెలెక్ట్ చేసుకొని అక్కడ మేపుకొని వాటిని కొద్దిసేపు వాటర్ అవి తాగించుకొని లోడ్ చేసుకునే ముందు అప్పుడే మీకు అర్థమైపోతుంది మేస్తుందా లేదా మెత్తగా కూర్చుంటుందా అని చెప్పేసి. ఆ జీవాలను ఎత్తండి. అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత మీ షెడ్లో వదిలి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఒకవేళ మీరు ఈ డిప్పింగ్ ట్యాంక్ ఒకటి ఏమైనా తయారు చేసుకుంటే యానిమల్స్ని కడిగేసేయండి. పట్టుకొని కడగడం అంటే కొత్తగా వచ్చింటాయి కాబట్టి భయంగా ఉంటాయి. అవి కొంచెం ఎక్కువగా జంకుతాయి, దొరకడానికి కూడా ఇబ్బంది పెడతాయి. అదే డిప్పింగ్ ట్యాంక్ అనుకోండి, ఖచ్చితంగా అవి మనం ఫోర్స్ చేసి నడిపించుకుంటూ ఈ పక్క నుంచి ఆ పక్కకి తీసుకెళ్ళిపోవచ్చు. చేసుకోండి, మినిమం ఇది ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. క్లీన్ చేసేసేయండి. అక్కడితో మీకు చాలా ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. 2-3 రోజులు వాటిని ప్రశాంతంగా ఉండనివ్వండి. అంటే ఏం పట్టుకొని ఇది తాపించాలి, డివార్మింగ్ చేసేయాలి, ఇది చేసేయాలి, అది చేసేయాలని ఏం తొందర పెట్టకండి. 2-3 రోజులు వదిలేసిన తర్వాత ఒక 2 రోజులు లివర్టానికి తాపించి 3వ రోజు డివార్మింగ్ చేయండి. 2 రోజులు లివర్టానికి తాపించిన తర్వాత 3వ రోజు డివార్మింగ్ చేయండి. ఆ సీజన్కి మీరు ల్యాబ్ టెస్ట్ చేయించుకుంటే ఏ వాళ్ళకి తోట ఉందంటున్న కోరాబాని పొలాన్ని కొట్టే ముందు కొడితే దాంట్లోకి వాళ్ళకి 40 ఎకరం పొలం ఉంది. ఈ వదిలేరంట తిని పారి అన్ని చచ్చిపోతా ఉంటే నాకు ఆడికి వచ్చారు. నేను చెప్పాను, నువ్వు నాకు ఇచ్చిన లివర్టానికి ఒక 5 లీటర్లు క్యాన్ ఇచ్చి రోజు 10 ml లెక్కన 3 లీటర్లు పోయిందంటే నా 10-15 లీటర్లు స్టాక్ ఉంది. మొత్తం ఇచ్చాను. మొత్తం కట్టుకొని మోటాలిటీ చనిపోవడం తగ్గిందంట. ఇంకోటి గ్యాస్ ట్రబుల్ ఉన్న వాటికి కూడా ఇదే పని చేసింది. మన ప్రోడక్ట్స్ నిజామాబాద్ ఈ వెటనరీ మెడికల్ షాప్లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. కావాలంటే నిజామాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వీళ్ళని కాంటాక్ట్ చేసి తీసుకోవచ్చు. ఫార్మ్స్ ఉన్నాయి కనుక్కొని దాని ప్రకారంగా డివార్మింగ్ చేయండి. డివార్మింగ్ చేసిన తర్వాత కూడా ఒక 2-3 రోజులు లివర్టానికి తాపించండి, లేదా మన ప్రోడక్ట్స్ ఇమ్యూనో బూస్ట్ గ్రో అయిన ఉంటే అది తాపించండి. 1 వీక్ ప్రశాంతంగా వదిలేసేయండి వాటిని. తర్వాత వ్యాక్సిన్ ఏది వేసుకోవాలి, ఒకవేళ మీరు ఇప్పుడు తెచ్చుకుంటుంటే ఈ వర్షాకాలం, ఈ చలికాలం, ఈ మూమెంట్లో
ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ ఎప్పుడు తెచ్చుకున్నా కానీ ఫస్ట్ మీరు వేయాల్సిన వ్యాక్సిన్ హెచ్ఎస్. ఎందుకురా అంటే నిమోనియా కేసులు ఈ చలికాలంలోనే ఎక్కువైతాయి. వర్షాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి ఉంటాయి, కానీ మీరు ఇప్పుడు తెచ్చుకుంటున్నారు. బట్ ఈ జీవాలు వర్షాకాలంని దాటుకొని ఇప్పటి వరకు వచ్చాయంటే చాలా మంచి ఇమ్యూనిటీ ఉన్నవే వస్తాయి. ఇమ్యూనిటీ ఉన్నవి కదా అనేసి మనం వ్యాక్సిన్ వేయకుండా వదిలేయకూడదు. వెంటనే హెచ్ఎస్ వ్యాక్సిన్ వేసుకోవాలి. అది వేసుకున్న 21 రోజులకి నెక్స్ట్ పీపీఆర్ అటాక్ నెక్స్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పీపీఆర్ వ్యాక్సిన్ కూడా వేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత నేను చెప్పిన వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఫాలో అయితే చాలు. మీరు అనిమల్స్ తెచ్చుకునే ముందు వాటికి సరిపడే వాటికి కావాల్సిన మేత అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. చాలామంది చేసే తప్పులు ఏంటంటే మేత రెడీ చేసుకోవట్లేదు. ఎండు మేత కానీ, పచ్చి మేత కానీ, దానా కానీ, సప్లిమెంట్స్ కానీ ఏవి రెడీ చేసుకోవట్లేదు. మినిమం మెడిసిన్ కలెక్ట్ చేసుకోవాలి, పెట్టుకోవాలి ఫామ్లో. లైక్ ఎండ్రోఫ్లాక్సిన్, టైసిన్, అబిలిన్, మెలనెక్స్ ప్లస్, మెగ్లూడైన్. అట్లా నేను రమణ అండి, మా ఫ్రెండ్ పురుగారావు కూడా వచ్చారు, మా విజయవాడ. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ, రిటైర్డ్ పర్సన్. న్యూలీ ఫామ్ చేద్దామని, గోడ్ ఫామ్, షీప్ ఫామ్ చేద్దామని ఆలోచనతో కొన్ని చోట్ల తిరిగి చూశాను. అయినా ట్రైనింగ్ క్లాస్ యూట్యూబ్లో చూశాను, వాడి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని వచ్చాము. ట్రైనింగ్ ఈజ్ గుడ్. ఇంకా ఇప్పుడు నేను ఫస్ట్ టైం వచ్చాను, ఇందులో నాకు అసలు పూర్తిగా అనుభవం లేదు కాబట్టి చాలా వరకు గుడ్. ఏంటంటే దేనికి ఏంటి అనేది నేను నోట్ తయారు చేసుకున్నాను. వీలుగా ఉంటే నేను ఇంకొకసారి కూడా రావాలనే ఆలోచన ఉంది. ఎందుకు అని అంటే ఏదైనా 1, 2, 3 సార్లు అంటే ఇంకా బాగా ఫుల్గా ఉంటుంది. అయితే నెక్స్ట్ మంత్ ఎండింగ్ కానీ డిసెంబర్ ఫస్ట్ వీక్లో కానీ నేను ఫామ్ ప్లాన్ చేయాలనుకుంటున్నాను. ఆ బిజీలో ఉన్నట్లు ఉన్నాను. ఏదైనా యూట్యూబ్లో ఏదైనా ఇప్పుడు కొత్తగా పెట్టే వాళ్ళకు, ఆల్రెడీ రన్ అయ్యే వాళ్ళకు కొంతమంది చెప్తున్నారు, ఆ జాతి ఈ జాతి తీసుకురండి, ఫామ్ పెట్టండి, కొంచెం రిస్క్ తీసుకోండి, చాలా బాగుంటుందని చెప్తున్నారు. కానీ ఇది రోగం ఏంటి, దాని మెడిసిన్ ఏంటి, దాని అవసరం ఏంటి ఉదాహరణలతో చక్కగా వివరించారు. కొత్తగా ఫామ్ చేసే వాళ్ళకే కాదు, ఆల్రెడీ ఫామ్ రన్ చేసే వాళ్ళకి కూడా ఎక్సలెంట్ ప్రోగ్రామ్. ఓకే, ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ట్రైనింగ్ అవసరమా లేదా? కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి నాకు తెలిసి ఇలాంటి ఈ ప్రోగ్రామ్ 100% కరెక్ట్ ఉండాలా. ఇప్పుడు మనం చూసాం, నేను ఆ జీవాలు పెంపే కుటుంబం నుంచి వచ్చా. మా తాతలు చేసేవాళ్ళు, మా తండ్రి చేసేవాళ్ళు, మా తర్వాత ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీ బయటకు వచ్చేసాం. అయినా 100% ఈ ట్రైనింగ్ క్లాస్ మా ఫ్రెండ్స్ కూడా చాలామంది చెప్పారు. నేను చెప్పడం కాదు, ఆల్రెడీ చేసేవాళ్ళు, చేసేవాళ్ళు చెప్పారు ట్రైనింగ్ క్లాస్ కంపల్సరీ అనేది. సక్సెస్కు ఫస్ట్ తొలిమెట్టు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కంపల్సరీ ఉండాలా, తీసుకోవాలి. దీని ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం, ఇక ముందు కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. గుడ్. నేను ఎక్కువగా సంతలను అవాయిడ్ చేయండి అని మీకు చెప్పడం అనేది జరిగింది ఇక్కడ ట్రైనింగ్లో. సంతలను ఎందుకు అవాయిడ్ చేయాలరా అంటే, మీరు అక్కడ జీవాలు ఎప్పుడో తీసుకొస్తారు, రాత్రి పొద్దున 3 గంటలకో 4 గంటలకో తీసుకొచ్చేసి సంతల్లో పెట్టేసి గుంపుగా పెట్టేస్తారు. దాంట్లో ఏవి హెల్తీగా ఉన్నాయి, ఏవి వీక్గా ఉన్నాయి, ఏవి రోగంతో ఉన్నాయి, ఏమీ అర్థం కాదు. సో అండ్ అక్కడ పెద్ద పిల్లలు ఒక 10-15 పెద్ద పిల్లల్ని చూపించి మిగతా 40-50 చిన్నపిల్లల్ని అమ్మేస్తారు. దానివల్ల ఏమవుతుంది అంటే, మీకు ఇంటికి వచ్చిన తర్వాత ఏంది ఇంత చిన్న పిల్లలు తెచ్చుకున్నాం. ఎందుకంటే ఈరోజు ఒకటి వచ్చింది కేసు, చిన్న పిల్లలు తెచ్చేసాను సార్, తప్పు అయిపోయింది అది ఇది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో అదే మీరు రైతు దగ్గరికి కానీ ఎవరన్నా అమ్మే వాళ్ళ దగ్గరికి అదే పనిగా పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. మీరు వెతకాలి. గ్రౌండ్ వర్క్ చేయకుండా అందరూ ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ సంతల మీద డిపెండ్ అవుతున్నారు. అది చాలా తప్పు. సంత ఉంది కదా అనే ధైర్యంతో మీరు అక్కడికి వెళ్ళిపోవడము, అక్కడికి వెళ్ళేసి తెచ్చుకొని నష్టపోవడం ఇలా జరుగుతుంది. అండ్ వర్షాలు పడేటప్పుడు వర్షాలు పడి ఆగిపోయి ఎండ ఒక 10-15 రోజులు వచ్చిన తర్వాత తీసుకోండి అని చెప్తాను నేను ఎప్పుడు. ఎందుకురా అంటే, ఏదన్నా అనిమల్స్ వీక్ అయి ఉంటే ఆ టైంలోనే ఆ వర్షాలు మోడం ఉన్నప్పుడే వీక్ అయి ఉంటాయి. మళ్ళీ అవి రికవర్ అవ్వడానికి కొంచెం టైం పడతాయి. అంటే ఏమైనా డిసీజ్ ఉంటే బయట పడిపోతుంది. మీరు వెంటనే అదే టైంలో వెంటనే వెళ్ళేసి తీసుకున్నారనుకోండి, ఏదో ప్రాబ్లం స్టార్ట్ అయ్యి ఒక 2-3 అనిమల్స్ చనిపోయి ఉంటే వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అమ్మేయడం జరుగుతుంది. ఆ ప్రాబ్లం మీకు అంటుకుంటుంది, మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది తర్వాత. కొనేటప్పుడే ఇలాంటి తప్పులు చేసేసామనుకోండి, ఇవి చిన్న తప్పుల్లాగా అనిపిస్తాయి.
కానీ దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎక్కువ మోర్టాలిటీ జరిగిందనుకోండి, ఇంకంతే మళ్ళీ మీరు ఫార్మింగ్లోకి రారు, నష్టం ఎక్కువ వచ్చేస్తుంది. సో టైం చూసి, సీజన్ చూసి, రోగాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ చూసిన తర్వాత మనం స్టెప్ వేయాలండి. మనం తొందరపడి స్టెప్ వేసాము అంటే ఇబ్బంది పడతాం. సో కనుక్కోండి, నాకైనా మెసేజ్ పెట్టచ్చనా, ఇప్పుడు ఏముంది, సీజన్ ఎట్లా నడుస్తుంది, ఏ రోగాలు ఉన్నాయి, తీసుకోవచ్చా తీసుకోకూడదా, దాన్ని బట్టి నాకు అన్ని చోట్ల నుంచి కంప్లైంట్స్ వస్తుంటాయి. కాబట్టి నాకు అర్థమైపోతుంది ఏ ప్రాంతంలో ఎటువంటి రోగాలు ఉన్నాయి, పీపీఆర్ ఇంకా స్టార్ట్ అయిందా లేదా, ఇంకా ఏ ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయని అన్నీ తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకే నేను నాకు ఒకసారి మెసేజ్ పెట్టి అడిగి తీసుకోండి. తొందరపడి మాత్రం ఫార్మింగ్ పెట్టకండి. గడ్డి వేసుకున్న తర్వాత షెడ్ వేసుకోవాలి, షెడ్ వేసుకున్న తర్వాత అనిమల్స్ని తీసుకురావాలి, అది కూడా సేఫ్ టైంలో తీసుకురావాలి. గడ్డి పెరిగిపోయింది, షెడ్ వేసేసినాం కాబట్టి తీసుకురావాలనే కాన్సెప్ట్ మీద మాత్రం వర్క్ చేయకండి. అలా చేస్తేనే నష్టాలు వస్తాయి. హలో, నమస్తే సార్. మీ ప్రోడక్ట్ వాడడం వల్ల మా పొట్టేళ్ళు వచ్చేసి 15 రోజులకు 3 కేజీలు, కొన్ని 3 కేజీల పైన కూడా గ్రోత్ వచ్చేసినాయి సార్. రిజల్ట్ అయితే బాగా ఎక్సలెంట్ గా అనిపిస్తుంది. ప్రోడక్ట్లు మీరు చెప్పిన ప్రకారంగా వాడాను. గొర్రెలు కానీ పిల్లలు కానీ గ్రోత్ గా బాగా ఉన్నాయి. సూపర్ గా వర్క్ అయిందన్న. థ్యాంక్ యూ అన్న.